హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 10, 2023. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది. చూడాలి, మార్కెట్ లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేసాం కదా, 30 మినిట్స్ 15 నిమిషాల్లో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా అనే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. తర్వాత నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయింది, దాదాపు 17,630 దగ్గర అయితే ఓపెన్ అయింది. అక్కడ స్ట్రగల్ అయితే చేస్తుంది. చూడాలి, మార్కెట్ అప్ సైడ్ అయితే వెళ్తుందా లేదా అనే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ రేంజ్ని కూడా ప్లాన్ చేస్తాం. దాపు బ్యాంక్ నిఫ్టీ అయితే 41,300 to 40,000 అయితే ప్లాన్ చేస్తాం. చార్ట్లో అయితే ఆశిద్దాం మార్కెట్ ఏ విధంగా రేంజ్ అయితే ప్లాన్ చేయాలని. ఓకే ఫ్రెండ్స్, చార్ట్లో చూద్దాం. ముందుగా నిఫ్టీ అయితే పెట్టాం. నిఫ్టీ అయితే 15 నిమిషాల్లో పెడుతున్నా. ఇక్కడైతే చూడవచ్చు, అప్ సైడ్ నుంచి డైలీలో ట్రెండ్ లైన్ వేసాయి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే 15 నిమిషాల్లో ఒక వీక్ నుంచి ఇంకొక అయితే ట్రెండ్ లైన్ వేయడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడవచ్చు, ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుని వెళ్తుందా లేదంటే ఏం చేస్తుందా అనేది చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ట్రెండ్ లైన్ రిమూవ్ చేస్తున్నా, ఎందుకంటే నేను డైలీ ట్రెండ్ లైన్ అయితే చూపించాలి మీకు. ఇక్కడైతే చూడవచ్చు, డైలీ ట్రెండ్ లైన్ అయితే వేసాం. ఒక వీక్ నుంచి ఇంకొక వీక్కి అయితే వేయడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈరోజు మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది. బయర్స్ అయితే ప్రజెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ కావడం వల్ల ఇంట్రెస్ట్ అయితే లేరు. మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర వచ్చిన తర్వాత బయర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే 17,700 రెసిస్టెన్స్గా ఉంది. తర్వాత 17,500 సపోర్ట్. ఇక్కడ క్లోజింగ్ ప్రీవియస్గా ఇది క్లోజింగ్ తీసుకునిగా 17,600 కూడా ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు. చూద్దాం మార్కెట్ ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తుంది. ఇక్కడైతే మనం ఆపర్చునిటీ కోసం బయింగ్ సైడ్ అయితే వెయిట్ చేయాలి. ఈ ట్రెండ్ లైన్ ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తున్నది చాలా కీలకంగా అయితే ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా అనే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. చూద్దాం, ఈ ట్రెండ్ లైన్ అయితే చాలా ఇంపార్టెంట్. 17,700 రెసిస్టెన్స్, 17,800 రెసిస్టెన్స్. ఇప్పుడైతే బ్యాంక్ నిఫ్టీని అయితే ఆశిద్దాం. బయింగ్ సైడ్ అయితే నిఫ్టీని అయితే ప్లాన్ చేసుకోండి. మంచి సపోర్ట్ లెవెల్ దగ్గరికి అయితే రావాలి. ఇక్కడ నుంచి యూటర్న్ తీసింది కాబట్టి 17,550 ఒక సపోర్ట్ లెవెల్గా మారింది. ఇది కూడా ఒక మంచి, ఇక్కడి నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ వేయచ్చు. ఈ ట్రెండ్ బ్రేక్ చేస్తుందా లేదా అనే క్వశ్చన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకేనా, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని అయితే ఆశిద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే చూడవచ్చు, 30 మినిట్స్లో ట్రై చేస్తుంది. ఇంకొక 15 నిమిషాలు అయితే, ఇంకొక 9 నిమిషాలు ఉంది. ఆ 9 నిమిషాల్లో ఫాస్ట్ బ్రేక్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ 15 నిమిషాలు అయితే బ్రేక్ అయితే చేయలేదు. చూడాలి మార్కెట్ ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తుందని. ఇక్కడైతే చూడొచ్చు, 40,800 అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ కూడా ఒక సపోర్ట్ అయితే తీసుకుంది. ఈ 40,900 కూడా ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తుందని చాలా ఇంట్రెస్ట్. 15 నిమిషాల్లో పూర్తిగా క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడైతే చూడవచ్చు, ఇంకా 9 నిమిషాలు అయితే ఉంది. ఈ 9 నిమిషాలు అయిపోయేంత వరకు మార్కెట్ని అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు. మనమైతే ఈరోజు 41,200, 41,100, 41,000 అయితే రేంజ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇండియా విక్స్ కూడా చూడవచ్చు, ఇండియా విక్స్ అయితే పెరుగుతుంది. చూడాలి, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అయితే ఈ లెవెల్ దగ్గర రియాక్షన్ అయితే ఉంది. ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు డైలీ పాయింట్స్ చెక్ చేద్దాం. డైలీ పాయింట్స్ అయితే చూడవచ్చు, మండే వచ్చేసి 500 నుంచి 800 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చూడవచ్చు 500 నుంచి 800 పాయింట్స్. నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడైతే చూడవచ్చు 100 నుంచి 150 పాయింట్స్. ఆప్షన్ సెల్లింగ్లో ఎన్ని పాయింట్స్? 500 నుంచి 700 పాయింట్స్. ఫిబ్రవరి మంత్ 500 నుంచి 700 పాయింట్స్. మార్చ్ మంత్ 500 నుంచి 600 పాయింట్స్. ఓవరాల్గా 500 పాయింట్స్ అయితే మినిమం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఎక్స్ట్రా వెబ్సైట్లో అయితే ఎగ్జిక్యూట్ అయితే చేద్దాం. ఇక్కడైతే స్ట్రాటజీ బిల్డర్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడైతే బ్యాంక్ నిఫ్టీ క్లిక్ చేయాలి. తర్వాత ఆప్షన్స్ అయితే క్లిక్ చేయాలి. తర్వాత సెల్లింగ్ సైడ్ అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అయితే 13 సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 41,200 41 సిఈపీని అయితే సెల్ చేస్తున్నాం.
ప్రీమియమ్స్ అయితే కొద్దిగా తగ్గాయి కదా, ఎందుకంటే 3 days హాలిడేస్ ఉండడం వల్ల ప్రీమియం డీకి అయితే ఎక్కువగా అయ్యాయి. 100 సిఈపిని ఖచ్చితంగా సెల్ చేయాలి. $40,000 అయితే 41,000 కొద్దిగా మిస్టేక్ అయినా ఎత్తిపోతుంది వ్యవహారం. ఇది 49% రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత సేవ్ స్ట్రాటజీ క్లిక్ చేయాలి. సేవ్ క్లిక్ చేసి రియల్ క్లిక్ చేయాలి. దీనికి వచ్చేసి 15,000 అయితే స్టాప్ లాస్ ఉంటుంది. దాదాపు 5,000 నుంచి 8,000 మధ్యలో అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఇండియా విక్స్ కూడా అబ్జర్వేషన్లు అయితే పెట్టాలి. ఇప్పుడైతే చూడొచ్చు మార్కెట్ పరిస్థితి ఎక్కడ ఉందనేది. ఇక్కడైతే చూడొచ్చు ఇంకొక 5 minutes అయితే ఉంది. ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ కాలేదు. చూడాలి ఏం చేస్తుందో. ఓవరాల్గా మనమైతే బ్యాంక్ నిఫ్టీ 41,000, 41,100, 41,200 రేంజ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడైతే లైవ్లోకి అయితే వద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఈరోజు బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. లోవర్ సైడ్ నుంచి 15 నిమిషాలు 30 minutesలో ట్రెండ్ అయింది కదా, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. 41,300ని బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేస్తుందా లేదని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నిఫ్టీ అయితే డైలీలో ట్రెండ్ లైన్ వేసాం కదా 17,650 పైన, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందా లేదా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది హైయర్ హై వేసుకుంటూ. ఈరోజు మార్కెట్ అయితే ట్రెండింగ్ అయితే ఉండాలి. చూడాలి మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దొరికితే 1:1, 1:2 రిస్క్ రివార్డ్ అయితే ఉండాలి. స్టాప్ లాస్ $100 అయితే టార్గెట్ $200 ఉండే విధంగా ప్లాన్ అయితే చేసుకోవాలి. ప్రతిరోజు ఒకే ఫార్ములా అయితే యూజ్ చేయాలి. దానికోసమే వర్క్ అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తయారు చేసాం. జై హింద్, జై భారత్.